నిజమే, ఇసుక ఇష్యూతోనే నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలకు కలెక్టర్కు వార్ నడుస్తోంది. ప్రజల చేత ఎన్నికైన వారినే ప్రశ్నిస్తారా అని ఎమ్మెల్యేలు ఆగ్రహిస్తుంటే, మాకు అన్ని రూల్స్ తెలుసు, మాకెవరు చెప్పక్కర్లేదని కలెక్టర్ కౌంటర్ ఇస్తున్నారు. ఇద్దరి మధ్య అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది. ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. మరి కలెక్టర్ చెప్తున్నట్లు రూల్స్ ప్రకారం నడవాలా, లేక ప్రజల అవసరాలు ఎరిగిన ఎమ్మెల్యేల దిశానిర్దేశం మేరకు పరిపాలన సాగాలా? కీలకమైన ఈ రెండు విభాగాలను సమన్వయం చేసేందుకు మరో కొత్త విభాగాన్ని సృష్టించాలా? నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యే ఎంపీ సీట్లు అన్నింటిలోనూ టీఆర్ఎస్దే హవా. ప్రతిపక్షం అనేది మచ్చుకైనా లేకపోవడంతో అభివృద్ధి పనులు పరుగులు పెడతాయని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. అందుకు నిజామాబాద్ కలెక్టర్ యోగితా రాణా వ్యవహార శైలి కారణమన్న విమర్శలు ఎమ్మెల్యేల నుంచి వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధుల అభిప్రాయాల్ని యోగితా రాణా ఏమాత్రం పట్టించుకోరన్న ఆరోపణలున్నాయి. జిల్లాలోని ఎమ్మెల్యేల మాటను అస్సలు పట్టించుకోరని ప్రజాప్రతినిధులంతా బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. చాలా సమావేశాల్లో సైతం ఎమ్మెల్యేలు కలెక్టర్కు మధ్య వాగ్వాదాలు కూడా జరిగాయి. ఇసుక క్వారీల కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నా ఒక్కటి కూడా కేటాయించకపోతే అభివృద్ధి పనులు ఎలా జరుగుతాయని ఎమ్మెల్యేలు బహిరంగంగానే ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. మా దగ్గర లాస్ట్ 1.5 years నుంచి కలెక్టర్ గారికి జేసీఆర్ చెప్తా ఉన్నాం, ప్రభుత్వ పనులు గౌరవ ముఖ్యమంత్రి గారు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారమ్మా, ఇసుక క్వారీ లేవు, మాకు ఇబ్బంది అవుతుంది, మేము బాల్కొండ పోవాలా, నిజామాబాద్ రూరల్ పోవాలంటే ఇబ్బంది అవుతుంది, మాకు ఒక క్వారీ 1-2 ఇవ్వండి అమ్మంటే ఒక్క క్వారీ లేదు మేడం. ఒక నియోజకవర్గంలో ఒక క్వారీ ఇవ్వకుండా ఎట్లా ప్రభుత్వ పనులు జరుగుతాయండి? R&B వర్క్ 70 కోట్ల రూపాయలు ఉన్నాయి, 110 కోట్ల రూపాయల బ్రిడ్జ్ ఉంది, నిజామాబాద్ టు ఆర్మూర్ రోడ్ నడుస్తుంది 110 కోట్ల రూపాయలు, దగ్గర 800 కోట్ల రూపాయల వర్క్ నడుస్తుంది. అసలు ప్రతి కన్స్ట్రక్షన్కి ప్రతి రోడ్లకు బాత్రూమ్ కట్టాలంటే, కుండీలు కట్టాలంటే, ప్రతి దానికి గుండెకాయలు అంటే ఇసుక ఒక క్వారీ ఆర్మూర్లో లేదు. ఒకటి మేము చెప్పాం, మీరు ఏదన్నా ఒకటి డిసైడ్ చేసి ఇవ్వండి, మీరు అవసరమైతే ఒక MROని అలాట్ చేసి అక్కడ పెట్టండి. మీకు చెప్తున్నాను, 1.5 years నుంచి రిటర్న్లో రాశాను మేడం, నా దగ్గర రిటర్న్ లెటర్స్ ఉన్నాయి, నాకు క్వారీ ఇవ్వరు వాళ్ళు. గతంలో జిల్లా పరిషత్ సమావేశంలో కలెక్టర్పై ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా గళం విప్పారు. అభివృద్ధి నిధుల ఖర్చు విషయంలో కలెక్టర్ థర్డ్ పార్టీ ఎంక్వైరీ పెట్టడంపై తీవ్ర దుమారమే రేగింది. ఎమ్మెల్యేలపై ఎంక్వైరీలు పెట్టిన సందర్భాలు గతంలో ఎప్పుడూ లేవు. ఇలాంటి వ్యవహారాలతో తమపై ప్రజలకు నమ్మకం లేకుండా చేస్తున్నారని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో ఈ విషయం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది కూడా. తమ నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాలు ప్రజల అవసరం కోసం ఇసుక క్వారీలు మంజూరు చేయాలని కోరినా యోగితా రాణా 3 ఎమ్మెల్యేలకు నో చెప్పేశారట. దీంతో ఆ ఎమ్మెల్యేలు ఓసారి ప్రగతి భవన్ సమావేశంలో సీఎం ముందు నెత్తినూరు కొట్టుకున్నట్లు సమాచారం. జిల్లా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కలుగు చేసుకుని సర్ది చెప్పినా కలెక్టర్ ఏమాత్రం దిగిరాలేదు. దీంతో ఎమ్మెల్యేలకు ఆమెపై మరింత అసహనం పెరిగిపోయింది. వీరి మధ్య పేచీ ముదిరిపోయి చిన్నపిల్లల కొట్లాటలా మారిపోయిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ వ్యవహార శైలితో విసిగిపోయిన ఓ ఎమ్మెల్యే ఆమె ట్రాన్స్ఫర్ అయ్యారంటూ వాట్సాప్ గ్రూపుల్లో SMSలు పెట్టడం కలకలం రేపింది. దీనిపై అసహనానికి గురైన కలెక్టర్ తానింకా బదిలీ కాలేదని మీడియాతో చెప్పేందుకంటూ DPRO చేత మెసేజ్లు పెట్టించి ఆ తర్వాత ప్రెస్ మీట్ రద్దు చేయిస్తున్నారు. తను బదిలీ కాలేదని చెప్పేందుకు కలెక్టర్ ఇలా కౌంటర్ ఎత్తుగడలు వేస్తున్నారు. ఆమెను నిజామాబాద్ నుంచి బదిలీ చేయాలని పలువురు ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి చాలాసార్లు తీసుకువెళ్లినట్టు సమాచారం. మరి ఈ వార్లో సీఎం ఎటు మొగ్గు చూపుతారు? ప్రజావసరాల కోసం ఎమ్మెల్యేలకు స్వేచ్ఛనిస్తారా, లేక రూల్స్ ప్రకారం నడిస్తే ఏ గొడవ ఉండదని సర్వాధికారాలు కలెక్టర్కే కట్టబెడతారా చూడాలని ప్రజానీకం ఆసక్తిగా ఉంది.